నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఏపీసీఆర్డీ పరిధి మొత్తాన్ని 8 జోన్లుగా విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక అమరావతి మాత్రమే తమ ప్రాధాన్యం కాదని, అమరావతి చుట్టుపక్కల ఉన్న ఏపీసీఆర్డీ పరిధి మొత్తాన్ని కూడా సమగ్రంగా సమానంగా డెవలప్ చేయడమే తమ లక్ష్యమని పదే చెబుతూ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీసీఆర్డీని 8 జోన్లుగా విభజిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. బహుశా ఈ నిర్ణయం ఇంత త్వరగా వెలువడటానికి కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన మావిగన్ ప్రతిపాదన కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఈ మధ్యనే మనం చూసాం, అమరావతి నిర్మాణం చాలా కష్టమైంది, కోట్లాది రూపాయలతో కూడుకున్నది, లక్షలాది కోట్ల రూపాయలతో ఎప్పుడు పూర్తుందో తెలియదు. కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్గా ఏర్పాటు చేసి దాన్ని రాజధానిగా ప్రకటించాలంటూ జగన్ ఇటీవల చేసిన ప్రతిపాదన మనందరం విన్నాం. ఈ మావిగన్ అనే దాన్ని పూర్తి అదే పేరుతో కాపినప్పటికీ కూడా ఇంచుమించుగా ఈ ప్రాంతం మొత్తాన్ని, జగన్ చెప్పిన ప్రాంతాన్ని అంతటినీ కూడా తాము అమరావతితో కలిపి అభివృద్ధి చేసేందుకు ఏపీసీఆర్డీ కిందకి ఎప్పుడో తీసుకొచ్చామని, ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా జగన్ చెప్పని ఇతర కొన్ని ప్రాంతాలు కూడా కలిపి మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు చాటి చెప్పేందుకు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తాజాగా ఏపీసీఆర్డీను 8 జోన్లుగా విభజించింది. ఈ జోన్స్లో 40 ప్రాంతాల్లో మొత్తం 6 జిల్లాల ప్రాంతాలు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ఈ సిఆర్డీ పరిధిలో ఉన్న ఈ 6 జిల్లాల్లోని ఎన్నో ప్రాంతాలు ఈ 8 జోన్లు కేటాయిస్తూ వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే, సెంట్రల్ జోన్లో ఉన్న అమరావతి నగరంతో పాటే విజయవాడ కూడా చేర్చారు. పక్క జిల్లాలో ఉన్నప్పటికీ కూడా, ఒకటి గుంటూరు జిల్లాలో, ఒకటి విజయవాడ ఉన్నప్పటికీ కూడా విజయవాడ కూడా అమరావతి నగరం కలిసి ఉన్న సెంట్రల్ జోన్గా చేర్చడం ఇదొక విశేషం. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎప్పటి నుంచో ఉన్న విజయవాడ నగరాన్ని అభివృద్ధి పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అమరావతి మాత్రం ఒక్కదాన్ని డెవలప్ అయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని, దీని వెనుక ఏమన్నా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు వినిపిస్తున్న తరుణంలో విజయవాడ నగరాన్ని కూడా కలిపి అమరావతి నగరంతో కలిపి సెంట్రల్ జోన్ ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏపీసీఆర్డీ పరిధిలోని, అంటే ఏపీసీఆర్డీ పరిధి మొత్తం 8,352.69 చదరపు కిలోమీటర్లు ఏపీసీఆర్డీ పరిధి. ఇందాక చెప్పిన 6 జిల్లాల్లో ఉంది ఇది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, బాపట్ల, ఈ 6 జిల్లాల్లో ఉన్న ఈ 8,352.69 చదరపు కిలోమీటర్లలో ఏర్పాటు చేస్తున్న ఈ 8 జోన్లలో ఒక రాజధాని అమరావతి నగర విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు. ఇక విషయం అలా ఉంచితే ఇప్పుడు ఈ జోన్స్లో మనం చెప్పుకుంటున్న 8 జోన్స్లో ఏ నగరాలు, ఏ మండలాలు, ఏ ప్రాంతాలు వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సెంట్రల్ జోన్లో చెప్పుకుంటే అమరావతి నగరంతో పాటు ఇబ్రహీంపట్నం, విజయవాడ నగరం, పెనమలూరు, విజయవాడ రూరల్ మండలం, తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి మండలాలు ఎన్ని వస్తాయి సెంట్రల్ జోన్లో. ఇక ఈస్టర్న్ జోన్లో నందివాడ, గుడివాడ, పెదపాలపూడి, ఉయ్యూరు, తోటవల్లూరు, పామర్రు, పమిడిముక్కల, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలు ఉంటాయి. ఇక నార్థన్ జోన్లో జీకొండూరు, మైలవరం, మూజివీడు, ఆగిరిపల్లి, బాపులపూడ మండలాలను చేర్చారు. నార్త్ ఈస్ట్ జోన్లో 2 మండలాలు గన్నవరం, ఉంగుటూరు ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్లో అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, సత్రపల్లి మండలాలను ఉంచారు. సదరన్ జోన్లో తాడికొండ, పెదకాకాని, గుంటూరు నగరం, ఫిరంగిపురం, మేడికొండూరు, ఎడ్లపాడు, ప్రతిపాడు, వటిచెరుగురు మండలాలను చేర్చారు. సౌత్ ఈస్ట్ జోన్లో తెనాలి నగరంతో పాటు దుగ్గిరాల, చేబ్రోలు, కొల్లిపర, చుండూరు, పొన్నూరు, అమృతలూరు, కొల్లూరు, భట్టిపురం మండలాలను ఉంచారు. వెస్ట్రన్ జోన్లో జగ్గైపేట, వత్సవాయి, పెనుగంచిపురోలు, నందిగామ, చంద్రలపాడు, వీరులపాడు, కంచికిచర్ల మండలాలను చేర్చారు. ఎన్ని చెప్పుకున్న తర్వాత ఈ టైమింగ్ అన్నది, అంటే ఇప్పుడు ఈ జోన్స్ను ప్రకటించడం అన్నది కొన్ని సందేహాలు తావిస్తుంది. కేవలం జగన్ చెప్పారు కాబట్టి, మావిగన్ ప్రతిపాదన చేశారు కాబట్టి, ఆయన చెప్పిన ప్రతిపాదన కన్నా మేలైన ప్రతిపాదనగా దీన్ని చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా, లేదా ఇంతకుముందే పరిపాలన సౌలభ్యం దృష్ట్యానో
సమానంగా అభివృద్ధి చేద్దామని అన్ని ప్రాంతాలని అనుకున్నాం, ఈ విధంగా చేసిందో తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా సిఆర్డీ పరిధిని ఇట్లా 8 జోన్లుగా విభజించడం అన్నది ఖచ్చితంగా పరిపాలనా సౌలభ్యానికి, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి దోహదం ఇస్తుందని మనం ఖచ్చితంగా నమ్మకంగా చెప్పవచ్చు.